అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. బాలింతలకి బాధలేంది మంత్రులారా, హరీష్ రావు బాధితులను పలకరించిండు నోరారా. నా అన్నకు నాకు సంబంధం లేదంటున్న రాజగోపాల్ రెడ్డి మంత్రి పోస్టు కోసం మాట్లాడబట్టిండి ఇట్లా మంట మీదుండి. ప్లాట్ఫామ్ దుఃఖంలా స్నాక్స్ ప్యాకెట్ల చోరీ, పట్టపగటీలే గిట్లే పడ్డరేంద్రా వారి. పబ్లిక్ కు ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల ముచ్చట అటెన్క గాని ముందుగాల మాకిచ్చిన మాట ప్రకారం మంత్రి పోస్టుల మ్యాటర్ ఏంది, ఇస్తారా ఇయ్యరా? ఇంత లేట్ అవుతుంటే ఇప్పటికే 30 నెలలు ముద్దుగా వచ్చిపోయినాయి. ఇంకా కడమ రోజులు కూడా కరిగిపోక ముందే మాకిచ్చిన మినిస్టర్ పదవుల హామీల గురించి తేల్సుండ్రి అనుకుంటా కాంగ్రెస్ కయ్యాలు బానే మోపైతున్నాయి పోన్రి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కోపానికి వచ్చి ఓ అడుగు ముంగట్నే వేసిండి ఇట్లా. కాంగ్రెస్ ల మంత్రి పోస్టుల పంచాది మంటలే లేపుతున్నది పోర్రి. మినిస్టర్ పోస్టు మీద ఆశలు పెట్టుకుని హైకమాండ్ కెళ్ళి ఫోన్ ఎప్పుడు వస్తుందా అని సెల్లును సిగ్నల్ వచ్చే జాగల్నే ఉంచుకుంటా జాగ్రత్త పడుతున్న లీడర్లు అందరేమో గాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కోపం ఇంత పెంచుకుంటా సొంత పార్టీ మీదకే సొట్లు పెట్టినట్టు మాట్లాడుతుంటా ఆఖరికి సీదా సీఎం మీదనే సీరియస్ అయ్యి కాడుకొచ్చిండు పాపం. మరి ఇప్పటికే హస్తం పార్టీ అధికారం దక్కించుకొని కుర్చీల కుదార్థంగా కూర్చొని 30 నెలలు అయిపోయాయి. చూస్తుంటే కాలం కరిగిపోతున్నది కానీ పెరగదు కదా. ఇంకెప్పుడు నా మంత్రి పదవి అని రాజగోపాల్ రెడ్డి రఫ్గానే మాట్లాడుతున్నట. నా పైరవి ఏందో పనితనం ఏందో చూయిస్తా అనుకుంటా ఢిల్లీకి కూడా పోయి రాహుల్ గాంధీని కూడా కలిసి చిన్నగో మాట చెప్పి చెవుల గూడు కాదు ఏకంగా ఇందిరమ్మ ఇల్లే కట్టొచ్చిండు. అయినా ఇప్పటిదాకా మంత్రి పోస్టు మీద అత్తా లేకపోయేవారు కలా ఏమనుంటే సొంత పార్టీ లీడర్లే ఉండి మీ అన్నకు ఉందిగానే మంత్రి పోస్టు ఇంట్లో ఇద్దరికి ఇస్తారా అని మాట్లాడే వరకలా గట్టిగానే ఫైర్ అవుతున్నాడు. ఇక నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటే కుటుంబం కానే కాదు అన్నదమ్ములం మాత్రమే అనుకుంటా హాట్ కామెంట్స్ చేసిండు. అసలు నా అన్న వెంకటరెడ్డితో నాకేం సంబంధము? ఏర్వడి ఎవరిళ్ళల్లా వాళ్ళు ఉంటున్నాము, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది. ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఒక కుటుంబం అవుతారు గానీ మేము ఒక్క ఫ్యామిలీ ఎట్లా అవుతాము? నా ఫ్యామిలీ నాది, వెంకటరెడ్డి ఫ్యామిలీ ఆయనది. కాబట్టి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు ఇబ్బంది ఏముంది అని అనుకుంటా ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు అని అడగబట్టిండు. అయినా నాకు పదవులు అడుక్కునుడు తెలియదు, కొట్లాడు తెలుసు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి మునుగోడులో బీజేపీకి వెళ్ళి బై ఎలక్షన్ నిలబడితే నా నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు దిగి ప్రచారం చేసిర్రు. ఎమ్మెల్సీ రేసులో ఉన్నాడు కేసీఆర్ కే నిద్ర పట్టనీలే. నేను ఫైటర్ని బిడ్డ, నా రేంజ్ వేరు అని ఓన్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నట రాజగోపాల్ రెడ్డి. అయినా ఎలక్షన్ల ముందట మంత్రి పదవి ఇస్తామని హామీ తీసుకున్న జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, తుమ్మల ఇట్లా వరుస పెట్టి ఒక్కొక్కరికి మంత్రి పదవి ఇచ్చి అందరికి న్యాయం చేసి నవ్వుపిచ్చిరు కదా. మరి నా దానికి వచ్చేసరికి ఎందుకు ఏఐసీసీ హామీని ఏట్లెత్తేస్తుంది అనుకుంటా హైకమాండ్ మీదనే హై బీపీ చూపిస్తున్నాడు. మరి ఆఖరికి అన్నతో నాకేం సంబంధము అని నిక్కచ్చిగా నిలబడి మాట్లాడేదాకా పోయినందుకన్నా అధిష్టానం మంత్రి పదవి ఇస్తా అన్న ప్రమాణం నిలబెట్టుకుంటుందా లేదా అనేది చూడాలిగా. రోజుకు కాలం ఘోరంగా మారిపోతుంది. బుడ్డ పోరగాన్లను మందలియ వర్షం అయితేనే లేదు. పోన్రి ఒక్క మాటకు 4 మాటలు అంటున్నారు. పొద్దంతా కొలిచిన జానేడు మూరెడు లేని పోరగాన్లతో మాట్లాడదామంటే భయమే అవుతున్నది. తెలిసిన వాళ్ళతోనే జంకు బొంకు లేకుండా మాట్లాడుతున్నారు. తెలియని కాడికి పోతే నోరు మెదపరు అన్నట్టు కూడా ఉంటలేరు. పట్ట మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఈ బుడ్డోని మాటలు వింటే మాత్రం నోరు ఎల్లబెట్టకుంటుండలేరు. కాలం మారినందుకో లేకుంటే కాలుష్యం పెరుగుతున్నందుకో తెలియదు గాని పేలాలేగినట్టే ఎగుతున్నాయి బుడ్డ పోరగాళ్ళ మాటలు. ఏళ్ళు చూపితే కొండవాకుడు కాదు, ఏకంగా ఎవరెస్తూనే ఎక్కేటట్టు హుషారు చూపిస్తున్నారు. అరే పాస్ట్ మరి గింత పాస్టా? జిల్లా కలెక్టరు, డిపార్ట్మెంట్ పెద్ద సార్లు, ఇటు పక్క కాకి బట్టలు వేసుకొనున్న పోలీసులు ఇంత మంది ముంగట పెద్దోళ్ళకే నోరు తెరిచేతానికి ధైర్యం రాదు గాని ఈ బుడ్డోడు ఆఫీసర్ అనే ఆశ్చర్యంలో మునిగేటట్టు చేసిండు. మీరు కూడా ఒకసారి చూడురి. हाँ 8 में पढ़ने वाला बच्चा है और यहाँ अकेले आया है, सोच से। ठीक है, एक बार जाके देख लीजिए घर का झगड़ा है उनकी ताई करवा देंगे।
अरे मेरी बात सुनो, आज दवा देंगे पक्का करवा। చూసిరా సురకత్తుల సొంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడో. పెద్ద పెద్ద ఆఫీసర్లకే ఏం మాట్లాడాలనో తెలియక నవ్వుతున్నారు. ఈ బుడతన్ పేరు అమితాబ్ గుప్తా. ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ కేరి అనే ఊర్లో ఉంటాడట. ఎక్కడ జనం తక్లీఫులు తీర్చేందుకు సర్కార్ ఆఫీసర్లు సంపూర్ణ సమాధాన్ దివస్ అనే ప్రోగ్రాం పెట్టి పబ్లిక్ కష్టాలు తీర్చే పనులు చేస్తున్నారట. దానికి ఈ బుడ్డోడు పోయి ఆఫీసర్లకు చెమటలు పట్టించినంత పని చేసిండు. మా ఇంటికి మా చుట్టాలు తాళం వేసిరు, దాన్ని తీయించుర్రి. మా నాయనకు ఆరోగ్యం మంచి లేక మంచానికే అతుక్కపోయిండు. అమ్మ ఇళ్లలో పనిచేసి 3,000 సంపాదిస్తుంది. ఆ పైసలు ఇల్లు గడిచేతానికే సరిపోతాయి. మా అక్క చదువులకు నా చదువులకు పైసలు తాళం వేసిన ఇంటిని కిరాయికిస్తే వచ్చే పైసలే ఆదరువు. కాబట్టి ఇంటికి తాళం బలగొట్టించి నాకు నా చదువులకు న్యాయం చేయరు అన్నట్టు కష్టాలు చెప్పుకున్నాడట. ఇక అవన్నీ కలెక్టర్ ఎంబటే పోలీసులకు ఆర్డర్ వేసిందట. అప్పుడే ఈ బుడ్డో లోపల చిచ్చర పిడుగు బయటకు వచ్చిండు. సార్ ఆర్డర్లు వేస్తే సరిపోదు, ఆ సమస్య ఏంటిదో చూడు అని చెప్తే సరిపోదు, పని చేస్తామని చెప్తే సరిపోదు, తొందరగా పని చేసి పెట్టురు సార్ అని పోరాటాలు చేసే లీడర్లు మాట్లాడినట్టే మాట్లాడిండు. దానికి ఆఫీసర్ నవ్వాపుకోలేక భల్లు నవ్విర్రు. ఇక ఇటుపక్కకున్న పోలీసులు ఏందో అంటే వాళ్ళని కూడా వేసుకున్నాడు. చూసిర్రా ఎట్లా మాట్లాడుతున్నాడో. ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఇంతకు నువ్వేం చదువుతున్నావు బుడ్డోడా అని ఆఫీసర్లు అడిగితే तो अभी तुम्हारा काम है केवल पढ़ना, कोई परेशानी है तब भी उसको दिमाग से निकाल दो। एक बात पूछिए सर, कि हमारे और बहन दोनों पढ़ रहे हैं, अब ट्राई का खर्चा उठा सकते हैं क्या? पढ़ाई तो फ्री है और आगे कॉपी किताब ये सब फ्री है। तो नहीं 9 के बाद दीदी का हमारे पढ़ रहे हैं। हाँ 9 के बाद तुम्हारी मम्मी काम करती है ना, हाँ तो उससे होगा। 3,000 में सर आजकल होता क्या? कॉपी किताब ये क्या करें? ఇన్నరా ఉత్త 13 ఏళ్లే పిల్లగాడేనట. అంటే ఐపీఎల్ ఆటలు అడుగు పెట్టినప్పుడు వైభవ్ సూర్యవంశీ అనే పిల్లగానంత ఏజ్ని రప్పాడిస్తున్నాడు. చదివేది 8వ తరగతి ఆట. ఆఫీసర్లే సమాధానం చెప్పలేక సతమతం అయ్యారు చూడుర్రి. ఆఖరికి నీ సమస్య మొత్తం పరిష్కారం అయిన దాకా మా పోలీస్ ఆఫీసర్లు ఉంటారు పో అని కాగితం రాసి ఇచ్చి పంపిండు బుడ్డోని. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో జట్టిమానం స్పీడ్తోని గిర్ర తిరుగుతున్నది. వామ్మో వీడు మామూలోడు కాదు. బెండగింజంతా బెరుకు లేదు, ఆవగింజంతా అదురు లేదు. మీరు ఆఫీసర్లు అయితేంది, ఇంకొవలనైతే నాకేంది, మీరు మా కష్టాలు తీర్చేదానికి వచ్చిన వాళ్ళు, అసొంటప్పుడు నేనెందుకు భయపడాలన్నట్టు ఫుల్ కాన్ఫిడెన్స్ తోని ధైర్యంగా మాట్లాడిండు. వామ్మో ఆయనతో పెద్ద అయినాక వీడు ఖచ్చితంగా పెద్ద పొలిటికల్ లీడర్ అయితేటే కొడుతున్నది. ఇసొంటోళ్ళు ఒకప్పుడు 100కో కోటికో ఒక్కరు ఉండేది, కానీ ఇప్పుడు ఊరికొక్క బుడతడు ఇసొంటోళ్ళు వెళ్తున్నారు. కాలం మారుడు అంటే గిదే కావచ్చు. మరి ఇక ఇంత ఫాస్ట్గా రోజులు మారితే ఎట్లనో ఏమో పోరి. మామూలుగా ఎసోంటి లీడర్ అయినా, ఎంత చిన్న పార్టీ క్యాండిడేట్ కార్యకర్త అయినా కానీ పక్క పార్టీ మీద పంచులేసి ఇజ్జత్ ఇస్తుంటారు. మోక దొరికితే చాలు మీ ముఖానికి గెలవకపోయినారు అని కారం పూసినట్టు కామెంట్లు చేస్తుంటారు. కానీ రాజాసింగ్ కథే అలా ఉంటది. బీఆర్ఎస్ నో కాంగ్రెస్ నో కాకుండా సొంత పార్టీ బీజేపీకే సొట్లు పెడుతుంటా ఒక్క సీటు కూడా గెలిచేంత సీన్ లేదని కమలం పాటోల కండ్లు తిరిగేటట్టు చేసింది ఇట్లా. బండి సంజయ్ ఈటల నడమ బయటికి మాటలు అనుకుంటేనే మస్తుగా వారైతుండేవారు కల. పార్టీ పరువు పోయేటట్టున్నది, పువ్వు పురాగా వాడిపోయేదానికి వస్తట్టుందని ఢిల్లీకెళ్లి కమలం పెద్ద కాకాయలు వచ్చి ఇద్దరిని కూసబెట్టి ఇప్పటి సంది ఇచ్చులు కచ్చకాయలు అనుకుంటా కొట్టుకొని కోపాలు చూపించుకోకుండా కలిసి మెలిసి కమలం పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలనుకుంటా మోటివేషన్ ఇచ్చిపోయారు మొత్తానికి. ఇక ఈ సీన్ తోని ఇంకింత బలం పెరుగుతుంది కావచ్చు బీజేపీ లాని లీడర్లు అనుకుంటే ఎంబటే ఎంట్రీ ఇచ్చి పార్టీ ఇజ్జతిని గోషమాల్ మేనోళ్ళ కలిపినట్టే మాట్లాడింది ఎమ్మెల్యే రాజాసింగ్. అచ్చా ఏక్ బాత్ బతావో బాయ్, అంటే ఇప్పుడు బండి ఈటల ఇద్దరిని కలిపి అలా బలా ఇప్పిస్తే పార్టీ పవర్లోకి వస్తుందా? ఇప్పుడు దాకా కష్టపడి పనిచేసిన కమలం సీనియర్ కార్యకర్తలను పట్టించుకుంటలేరు. ఇదివరకు గెలిచిన కార్పొరేటర్ల కష్టాలేంది, అలా పరిస్థితులు ఏందని చూస్తురా? అసలు బూతు స్థాయి కార్యకర్తలు ఏం చెప్దామనుకుంటారు అని ఎన్నడన్నా? మీరు ఏసీ రూమ్ లో సోఫాలో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని ఛాయ్ తాగితే అధికారంలోకి వచ్చేస్తామా అంతేనా ఇంకా అని అనుకుంటా పాయింట్ టు పాయింట్ అరుచుకుంటా ఆడితోనే ఆగకుండా వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ల 3 సీట్లు గెలుస్తామని బీజేపీ చేసుకుంటున్న ప్రసారం మీద ఈ తీర కౌంటర్లు వేసిండు కమలయ్యలకు. మీడియాలో కానీ మీటింగ్లు కానీ పేపర్లో కానీ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, 1 కూడా కాదు, ఆ 1 మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి. అయ్యో 3 కాదు, 1 సీటు 1 కూడా కాదు, సగమన్న గెలిచి చూపిరని బీజేపీ లీడర్లకు బీపీ లేపే మాటలు అన్నాడు ఇట్లా. ఇక ఇది చూసిన పక్క పార్టీలు ఉండి మీ పార్టీ ఇజ్జత్ తీస్తానికి రియాలిటీ ఏందో జనాలకు చెప్పేదానికి బయటికెళ్ళి ఎవరో బండ్లు బస్సులు బాక్సులు కట్టుకొని బయలుదేరే అక్కరే లేదు. మీ పార్టీ వాళ్ళే జాలు అనుకుంటా మాట్లాడేవారు కలా బీజేపీ వాళ్ళు సమాధానాలు చెప్పి సల్లబడేద్దామని చూస్తున్నారు. ఫస్ట్ ముచ్చట ఏందంటే అసలైన మా పార్టీనే కాదు, ఆయనకు పార్టీకి ఆయన మాట్లాడేదానికి బీజేపీకి ఏం సంబంధం లేదని ఇదివరకే బరాబర్ బహిష్కరించేసి బయటికి పంపించేసినాం.
ఇస్తాము. తీసేసిరన్న కోపంలో తిట్టినట్టో గాలి తీసేసినట్టో మాట్లాడితే మాకు పోయేది ఏం లేదు. మా బలం ఏందో మాకు తెలుసు. ఏం పతార లేకుంటేనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు పోటీగా నిలబెట్టి మా క్యాండిడేట్ ను గెలిపించి కాషాయం జెండా ఎగిరేసిన మా కామారెడ్డిలా 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచిరా మా పార్టీ తరపున. అయినా వచ్చే ఎలక్షన్ల దాకెందుకా ఈ బల్దియా ఓట్లనే మా బలమేందో చూపిస్తాము. బాజాబ్తా జెండా ఎగిరేస్తాము. మాకు అడ్డు రాకండి సార్ అని కేజీఎఫ్ ఆర్ఆర్లతోని బీజేపీకి ఎలివేషన్లు ఇస్తున్నారు. మరి ఇక రాజాసింగ్ రఫ్గానే మాటలనే తీరు తుస్తంటదా, లేకుంటే మోడీ ముఖం చూపించి ఓటు బ్యాంకుతోనన్నా ఓటుకు పడుతుందా బీజేపీ అనేది గ్రేటర్ ఎన్నికల్లో క్లారిటీగా తెలుస్తుంది. పోరి కొన్ని బ్యాంకులలో పనిచేసేటోళ్ళ భాగవతం ఎట్లుంటదంటే స్లో మోషన్ మోడ్ ఆన్ చేసిన వీడియోని చూసినట్టే అనిపిస్తుంది. 2 నిమిషాలలో చేసే పనిని 2 గంటలు చేస్తుంటారు. పొద్దుగాల అర్ధ గంట లేటుగా వచ్చి కూర్చొని ఏదో ఒక పని చేసినట్టు అటు ఇటు కదిలినట్టు చేసి ఓ షాయిది అవుతారు. ఇంకో 2 పనులు సగం సగం చేసి లంచ్ టైం అయిందని వెళ్ళిపోతారు. గంటన్నర తిన్న తర్వాత వచ్చి ఆ 2 పనులు చేసి బ్యాంక్ టైం అయిపోయిందని అవతల పడతారు. మరి ఈ వీళ్ళు కూడా గసొంటోళ్ళేనో లేకుంటే ఆ బ్యాంక్ మేనేజరో మంచోడు కాదో గాని ఏం జరిగిందో చూడు. సీత బాధ సీతది పీత బాధ పీతది అన్నట్టు బ్యాంకులలో పనిచేసేటోళ్లకు ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు బయటపడి బండి స్టార్ట్ చేసి ఇంటికి పోదామా అని చూస్తే బ్యాంకు మేనేజర్లు మాత్రం భరించలేనంత టార్గెట్లు అనే బరువులు మోసుకుంటా బాధపడుతుంటారు. ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికిచ్చిన దానికంటే ఎక్కువ ఒత్తిడి ఉంటది. అందుకే కావచ్చు ఈ మేనేజర్ సార్కు తిక్కలేసి ఒక్కల్ని కూడా బయటకు పోని అన్నట్టు బ్యాంకు గేటుకు తాళమేసిండు. పోండ్రి ఎట్లా పోతారా పోండ్రి అన్నట్టు గేట్లను దగ్గర గుంజి తాళమేసేసిండు. ఇక కొలువు చేసేటోళ్లకు కొరకాస్తోని కాల్సినంత పని అవుతుంది కదా, అందుకే మేనేజర్ మెడలు ఉంచాల్సిందే అన్నట్టు వీడియో తీసుడు మొదలు పెట్టిండు. ఇక దాంట్లో వాళ్ళు మాట్లాడుకుంటా सर मेरा 5 बजे का टाइम है और अभी 6 बजे नहीं काम 5 बजे का टाइम नहीं है. 5 बजे के बाद आपको ओवर टाइम मिलेगा. टाइम कहीं नहीं है. ओवर टाइम जरूरी नहीं है सर करना. कंपलसरी है. मैंने मेरा काम कंप्लीट कर दिया. कंपलसरी है. कहाँ लिखा हुआ है सर? सर्कुलर खोलो. कौन सा वाला सर्कुलर खोलो? वही जो सर्कुलर आप बोल रहे हो. आपने 5 बार लिखा, उसमें साफ साफ लिखा हुआ 5 बजे के बाद जा सकता है सीए से. అరే డ్యూటీ టైం అయిపోయినాక గేటుకు తాళమేసుడైంది, ఇదెక్కడి పద్ధతి? ఓవర్ టైం డ్యూటీలు చేయించుకునే కానూన్ ఎక్కడిది అని బ్యాంకులో పనిచేసే అన్న అంటే లేదు రోజు రోజుకు పని చేయకుండా బుర్రున తుర్రుపిట తిరిగి ఎగిరిపోవడం అలవాటైంది. పని చేసుడు లేదు పాడలేదు, ఏమనంటే ఇంటికి ఉరుకుతాం అన్నట్టు చూస్తున్నారు. ఇది నేను అస్సలు ఒప్పుకోను. ఎవరైనా పని పూర్తయిన తర్వాతనే పోవాలన్నట్టు తాళమేసిండు. అరే టార్గెట్లు పెట్టి టార్చర్ పెట్టుడేంది? మాకంటూ డ్యూటీ టైమింగ్స్ ఉండయా? నాకు పని ఉన్నది గేట్ దీవుండ్రి సార్ అని అడిగితే అరికీసి ఇంటలేడు బ్యాంక్ మేనేజర్ అని మోతేవారి. కర్ణాటక రాష్ట్రంలో జరిగింది ఈ బ్యాంకు బాగోతము. ఈ ముచ్చట మీద పబ్లిక్ తీరొక్క తీరు కామెంట్ల కాల్వలు వారిస్తున్నారు. ఇట్లా కొలువు వేసేటోళ్లను బలవంతంగా బంధించుడు తప్పని కొంతమంది అంటే, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ అనేటోళ్లు టైం పాస్ కోసం డ్యూటీలు చేస్తున్నట్టున్నారు. పబ్లిక్ ను పట్టించుకోరు, పనులు చేయరు. కాబట్టి ఇసోంటి మేనేజరే అన్ని బ్యాంకులకు ఉండాలి. టార్గెట్లు పెట్టి పని చేయించాలి, లేకుంటే వచ్చినామా పోయినామా అన్నట్టే చేస్తారని ఇంకొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఏదేమైనా నెత్తి మీద బరువులు ఎత్తే టార్గెట్లు ఉండొద్దు. అట్లాని బ్యాంకు నౌకరీ చేసేటోళ్లు బాతకాన్ని కొట్టి ఇంటికి పోయినట్టు చేయొద్దని నడుమిట్లా న్యాయం చెప్పినట్టు కామెంట్లు పెడుతురు మరి కొంతమంది. మరి మీకేమనిపించింది అనేది ఓ కామెంట్ రాసి వాడేయుండ్రిగా. వెనకట కరువు వస్తే 7 ఏళ్ళు వరుసగా వచ్చేదట. గొడ్డు గోదకు గడ్డి గాసం నీళ్లు నిప్పులే ఉండకపోయేదట. జనాలకు తినేతందుకు తిండి తాగేతందుకు నీళ్లు లేక అల్లాడిపోయేదట. ఎక్కడో కాడ తిండి గింజలు ఉన్నాయంటే అక్కడి కురికి వెనక ముందు చూడకుండా ఎగబడి తెచ్చుకునేదట. ఆకలికి ఆవేశం ఎక్కువ కదా, అందుకే ఎవ్వరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పోయి ధాన్యం తెచ్చుకునేదట. వెనకటి రోజులు అట్లుంటే ఇప్పటోళ్ళకి ఏమైందో, ఎందుకు కరువు వచ్చిందో తెలియదు కానీ ఇక చూడు ఏం చేసిండ్రో. తలా 1 రూపాయి కూడేసి సాయం చేస్తే ఓ జీవితం బాగుపడుతుంది. అదే జనం తలా 1 రూపాయి అందుకొని పోతే ఒక జీవితం ఆగమైతుంది. కాబట్టి సాయం చేయకున్నా పర్వాలేదు గాని చచ్చిపోయేటట్టు మాత్రం చేయొద్దు కదా. కానీ ఇక్కడ జనం చూడుండ్రి, 1/2 నిమిషంలో ఎంత ఆగం చేసిండ్రో. అరెరెరెరెరే, మీరు మనుషులా లేకుంటే కోతులు కొండెంగలా? అట్లాగం చేసిండ్రేంద్రా 1/2 నిమిషంలా? వరద బాధితులు ఎగబడ్డట్టు 7 ఏండ్ల కరువు ప్రాంతంలో బతికినోళ్ళ తిరగ గట్ల చేసిడేంద్రా బాబు. ఇంతకు ముందు ఎన్నడూ చిప్స్ ప్యాకెట్ల ముఖం చూడనట్టు షిప్పెడు నూకలను షిల్లం కల్లం చేసినట్టు ఆగం చేస్తారు కదరా 1/2 నిమిషంలా. రైల్వే ప్లాట్ఫామ్ మీద చిప్స్ ప్యాకెట్ పెట్టి అమ్ముతున్న జాగలిగో గీ తిరగ చేసిండ్రు. మరి వాటిని అమ్మేటోళ్ళు ఎందుకు లేరో తెలియదు కానీ మనుషులు ఎవ్వరు లేరని అందుకొని అవతల పడ్డరు. ఒకళ్ళని చూసి ఇంకొకరు నేనెక్కడ వెనకబడి పోతానో అన్నట్టు దండలకు దండలే దండుకొని పోయిండ్రు. ఆయనతో పోలీస్ ఆయన వచ్చేసరికి ఏటోళ్ళటు ఉరికిండ్రు గాని, లేకుంటే అట్ట ముక్కల కాని నుంచి అందుకొని పోయేటోళ్ళు కావచ్చు. అటు దిక్కు చిప్స్ ప్యాకెట్లు అందుకొని పోతున్న ఓ మూతేవారి పోలీస్ సార్కు దొరికే వరకు ఫట్టుమనేసిండు ప్లాస్టిక్ లాఠీతోని. ఇక ప్యాకెట్లు దొరక్క ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చినోళ్ళు
అబ్బా ఎంత పని అయిపోయారా, నాకు 2-3 దండలు దొరికితే మంచిగుండు కదరా అని తనలాడుకుంటారా ఇల్లెక్కి కూర్చున్నారట పోలీస్ సార్ను చూసినాక. అయినా చూడుండ్రి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేంతల్ని ఎట్లా ఖాళీ చేసిండ్రో. అబ్బబ్బబ్బబ్బా మీ యాగం పాడైపోను కదరా, అంగడి చేసిండ్రు కదరా పాపం. ఆ చిప్స్ ప్యాకెట్లు అమ్ముకునే అన్న కడుపు మీద కొట్టిండ్రు. ఆ ప్యాకెట్లు అమ్మినాక తన బిడ్డకో కొడుక్కో ఏం కొని తీసుకుపోతా అని చెప్పిండో ఆ మాటలను ఆగం చేసిండ్రు. పోటీ పడి మరి ఓగల పొట్టగొట్టే పనులు చేసేదానికి మీకు చేతులు ఎట్లా వచ్చినాయిరా అని తిట్టుకున్నారు కావచ్చు. చీ చిప్స్ ప్యాకెట్ల కోసం ఇంత చీప్ పనులు చేయాలనా, ఏం మనుషులరా మీరు అని ఈ వీడియోని చూసిన జనాలు తిడుతున్నారు. ఇక అందుకే కావచ్చు భారతదేశం ఆకలి రాజ్యంలో 102వ జాగలున్నది. ఏం జనాలో ఏమో పోన్రి. మామూలుగానే పబ్లిక్ తిప్పలాలుంటే ఆలోచన చేయకుండా అరుచుకొని సర్కార్ మీద ఫైర్ అవుతుంటా లడాయి చేస్తుంటాడు కదా హరీష్ రావు సారు. మరి ఆరోగ్య శాఖకు మంత్రిగా చేసిన లీడర్ కూడా కాబట్టి ఆ శాఖలు అవుతున్న ఆగం కథల మీద ఇంకింత గరమైంది. ఇట్లా బాలింతల్ని కూడా బాధలు పెట్టి కాన్పు కోసం వస్తే కన్న కష్టాలు పెడుతురు ఎందుకు ఇట్లా అని ఉన్న ముచ్చట ముంగటేసి దాము కాన్లనే దగడు కొట్టించిండు. ఇట్లా అరే పచ్చి బాలింతల పానాలకు కూడా రక్షణ లేకుండా పోయిందిగా రాష్ట్రంలో అనుకుంటా రఫ్ అండ్ టఫ్ గానే అరుచుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ నెల 13 తారీఖు నాడు బాన్సువాడ మాతా శిశు దవాఖాన్లా ఆపరేషన్ అయిన బాలింతలకి పానం కింద మీద అయ్యేవరకలా నిమ్సుకు పట్టుకొచ్చి రాలని ఇక వాళ్ళతోని ఇంటోలతోని మాట్లాడి ధైర్యం చెప్పిండు హరీష్ రావు సారు. అన్ని తీర్లు అండగుంటామని భరోసా ఇచ్చుడే కాకుండా అటెంక డాక్టర్లతోని అన్ని అరుచుకున్నాక మీడియాతో మాట్లాడుకుంటా ఇన్ఫెక్షన్ వచ్చిన ఆపరేషన్ థియేటర్లనే మళ్ళా తెల్లారు ఆపరేషన్ ఎట్లా చేసిరని తారీఖులు టైమింగులతో సహా బయటకు వచ్చిన లెక్కలతోని ఒక్క తీరు అరుచుకున్నాడు. ఇట్లా 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ పేషెంట్స్ కానీ థియేటర్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెంట్స్ చెప్తా ఉన్నారు. ఇక పట్టణంలోనే ఇట్లుంటే జిల్లాలో ఇంకా ఘోరంగా ఉంది దవాఖాన్ల పరిస్థితి అనుకుంటా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా బాధ అనిపించే ముచ్చటైంది అనుకుంటా. ఆ కేసు గురించి కూడా చెప్పింది. ఇట్లా ఈ మధ్య మనం అక్కడ కూడా చూసాం. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెలివరీకి వెళ్ళినటువంటి మహిళను జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. ఒక్క తానని కాదు, ఒక్క ఊర్లను కాదు, అన్నిటికాడ ఆగమాగమే ఉందనుకుంటా. ఖమ్మంలో మైనర్ బుజ్జి మీద అఘాయిత్యం జరిగిన ముచ్చట మీద చెప్పుకుంటా అరే మేం మాట్లాడేదాకా అత్తపత్తా లేరు పవర్లు ఉన్న లీడర్లు అని కాంగ్రెస్ సర్కార్కు కర్రుగాసి వార్త పెట్టినట్టు మాట్లాడింది. ఇట్లా ఖమ్మంలో ఒక మైనర్ బాలిక రేప్ జరిగితే ఆ రోజు కూడా బీఆర్ఎస్ స్పందించేదాకా ప్రభుత్వం రాలేదు. మేము రాగానే హడావిడిగా సీతక్కలు, తుమ్మల గారు, ఇంకోరు మా వెంటనే వాళ్ళు వచ్చింది తప్ప అప్పటిదాకా ఎవరు రాలే. ఆ అమ్మాయి కూడా ఇంకా కూడా ఆసుపత్రిలోనే ఉంది. ఆ అమ్మాయిని కూడా పరామర్శించాం, ఆ పసిపాపను కూడా మాట్లాడినాం. ఆ అమ్మాయి పాపం కాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడడం ఇంకా కష్టమే అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇగో ఇట్లా శలనం లేకుండా పాలన చేస్తున్నారు అనుకుంటా సే పార్టీ సర్కార్కు సొట్లు పెట్టుకుంటేనే బాధితులకు బాజాప్తే న్యాయం చేయాలని డిమాండ్ చేసిండు. మరి హరీష్ రావు చెప్పిన మాటలతోనన్నా దెబ్బ దవాఖాన బాట పట్టి తిప్పలు తీస్తే మంచిగా ఉండి అనుకోబట్టిర్రు. నిత్య ఇసొంటి ముచ్చట్లు మస్తు చూస్తున్న జనాలు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలల్లా ఆడపిల్లలకు స్కూటీ కూడా ఒకటి. ఆ స్కూటీలు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకున్న 2 వీలర్ షోరూమ్ల మీద దాడి చేయుండ్రి, ఎవరికి స్కూటీ కావాలనో వాళ్ళు పోయి తెచ్చుకోండి అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నాడు. దానికి కాంగ్రెస్ పార్టీలకు కట్టలేగంత కోపం వచ్చిందట. తర్వాత ఏం జరిగిందనేది చూడుండ్రి మీరే. ఎన్నికల దగ్గర పడుతున్న ఆ కొద్ది రాజకీయం చిన్నగా రగులుకుంటుందో లేకుంటే రగిలేతట్టు చేస్తున్నారో తెలియదు కానీ ఇంకో 6 నెలల ఎన్నికలు ఉన్నట్టు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. స్కూటీల కోసం కాంగ్రెస్ పార్టీ లీడర్లు 2 వీలర్ షోరూమ్ల మీద దాడి అయ్యిర్రి అని ఏమంట బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నాడు. ఆర్మూర్ లోకల్ కాంగ్రెస్ లీడర్లు పండ్లు పటపట కొరికిర్రు. రాకేష్ రెడ్డి మా షోరూమ్ల మీద దాడి చేయంటవా, దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీలమే నీ ఇంటి మీద దాడి చేస్తామన్నట్టు చెలో అంకాపూర్ అనే కార్యానికి కదం దొక్కిర్రు. రాకేష్ రెడ్డి సొంత ఊరు అంకాపూర్లో ఆగమాగం చేద్దామని చూసిర్రు. ఇటుపక్క రాకేష్ రెడ్డి బలగం కూడా బరితెలు బట్టి బరిగీసి కొట్లాడుకుందాం రారి అన్నట్టు కచ్చే కాలు దువ్విర్రు. కానీ నడిమిట్లకు పోలీసులు ఎంటరా లా అండ్ ఆర్డర్ తప్పితే లాగులు దడిచేటట్టు చేస్తామన్నట్టు 144 సెక్షన్ పెట్టిర్రు. ఇక తర్వాత రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుకుంటే ఏమన్నాడో ఇనుర్రి. కాంగ్రెస్ నాయకులు ఒక్క మెడలు కూడా ఒక్క గొలుసు ఉండకుండా
తెలంగాణ ప్రజలకు ఈ రోజు చెప్తున్నా, ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనబడతల మెడల చైన్లు కూడా తీసుకోండి, ఏమి తప్పు లేదు, లేకపోతే ప్రభుత్వం నుంచి చేయండి. అగో అట్లా చేయాలంటే తెలంగాణ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానొస్తే చాలు, మెడల గొలుసులున్నాయా, చేతేళ్లకు ఉంగరాలు రంగురాలున్నాయా, ముంజేతికి బ్రాస్లెట్లున్నాయా, ఇంకేమైనా బంగారం ఉంటే కనిపించాల్సిన కథం చేయర్రి, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా అన్నట్టు చెప్పిండు. మంచి ఉపాయం చెప్పారు సార్ పబ్లిక్. కూటీలంటే కాంగ్రెస్ పార్టీలో షోరూంలలో తీసుకోమన్నారు, బంగారాన్ని గొలుసులు తెంపుకోరన్నట్టు చెప్పిర్రు. అట్లనే 2 సీజన్ల రైతు భరోసా పైసలు రాలేదు, వాటి సంగతి ఎట్లనో చెప్తే కూడా మంచి కూడా అన్నట్టున్నారట. రాకేష్ రెడ్డి సార్ మాటలను ఖచ్చితంగా ఫాలో అవుతామని కంకణం కట్టుకున్నోళ్ళు. అట్లనే తెలంగాణ అక్కలకు నెలకు 2500 ఇస్తామన్నారు, అవి ఎట్లా వస్తాయో చెప్పాలి, ఏ తీరుగా దాడి చేసి తీసుకోవాలని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అమ్మలక్కలు. అట్లనే రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి సగం సగం చేసి చేతులు దులుపుకుంది కాంగ్రెస్. కడమ రుణమాఫీ ఎట్లనో చెప్పాలి. రాష్ట్ర సర్కారే కాదు, సెంట్రల్ సర్కార్ కూడా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, అవి ఎట్లా దక్కించుకోవాలనో, ఏ తీరుగా దాడి చేయాలనో అని కూడా చెప్పాలని అంటున్నారు. తెలంగాణలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలేదు. అప్పట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పిస్తామని బీజేపీ పార్టీలు చెప్పిర్రు, మరి దాన్ని ఎట్లా దక్కించుకోవాలని చెప్పాలంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకుపోయారు, మరి దాన్ని ఏ తీరుగా దాడి చేసి దక్కించుకోవాలని చెప్పాలని డిమాండ్ ఉట్టుకొస్తే కావచ్చు అని అంటున్నారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ మాటలైన తెలంగాణ పబ్లిక్. మరి దాడి చేసి గుంజుకునుడు, తెంపుకునుడు, ఎత్తుకపోవడు అనే కాన్సెప్ట్లు తెలంగాణ రాజకీయాలను ఎంత దూరం తీసుకుపోతాయో ఏం కథనో చూడాలిగా. సుశ్రానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మన మైక్ టీవీ ముచ్చట్లు.